మర్డర్ స్కెచ్ లీక్. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సేఫ్. మామా, ఎమ్మెల్యే కోటంరెడ్డిని చంపేస్తే డబ్బే డబ్బు, నీకెంత కావాలో చెప్పు అంటూ కొంతమంది రౌడీ షీటర్లు మాట్లాడుకున్న వీడియో బయటకొచ్చింది. కోటంరెడ్డి హత్య ప్లాన్ లీక్ అయింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తుని వేగవంతం చేశారు. నెల్లూరు జిల్లాలో అసలు ఏం జరుగుతోంది? గత నెల రోజులుగా రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ అరుణ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేసింది. అయితే ఇప్పుడు శ్రీకాంత్ పెరోల్ కు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు రౌడీ షీటర్లు ప్లాన్ చేశారు అన్న న్యూస్ పెను సంచలనంగా మారింది. ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న రౌడీ షీటర్లు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు ప్లాన్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీరు ఫుల్ గా తాగేసి మర్డర్ ప్లాన్ పై చర్చించుకున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డిని హత్య చేస్తే డబ్బే డబ్బు అంటూ వీడియోలో చర్చలు జరిపారు రౌడీ షీటర్లు. ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడగలేదు నేను నీకోసం. కోటంరెడ్డిని చంపేందుకు 5గురు రౌడీ షీటర్లు మాస్టర్ ప్లాన్ రచించారంటున్నారు పోలీసులు. ఈ హత్య ప్లాన్ వెనుక రౌడీ షీటర్ శ్రీకాంత్, ముఖ్య అనుచరుడు జగదీష్ ఉన్నారని సమాచారం. 5 రోజుల కిందటే ఈ విషయం తెలిసినా స్పందించలేదని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే హత్యకు ప్లాన్ చేసిన వీడియోపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ స్పందించారు. ఈ వీడియోలో ఉన్న అంశం తమ దృష్టిలో ఉందన్నారు. ఈ అంశంపై విచారణ జరుపుతున్నామన్నారు. త్వరలోనే పూర్తి విషయాలు చెప్తామన్నారు ఆయన. ఎన్నిసార్లు రాలేదు, ఎన్నిసార్లు పడగలేదు నేను నీకోసం. ఈ వీడియోలో ఉన్న రౌడీ షీటర్ జగదీష్ ను 5 రోజుల క్రితమే గంజాయి కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వీడియో 5 రోజుల క్రితమే రికార్డ్ చేసినట్టుగా అర్థమవుతోంది. ఈ వీడియోకు సంబంధించిన అంశాలు ఇప్పటికే పోలీసుల దృష్టిలో ఉండడంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంచలన వీడియోకు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ కు ఏమైనా లింకులు ఉన్నాయా అనే చర్చ కూడా జరుగుతోంది. కొద్ది రోజుల క్రితం పెరోల్ పై బయటకు వచ్చిన రౌడీ షీటర్ శ్రీకాంత్ అరుణ వీడియో కూడా సంచలనం సృష్టించింది. దీంతో రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ ను రద్దు చేసి విశాఖ జైలుకు తరలించారు అధికారులు. ఆ తర్వాత అరుణను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ కోసం తాను సిఫార్సు చేసిన విషయం వాస్తవమే అని, అయితే అధికారులు దాన్ని తిరస్కరించారని కోటంరెడ్డి వెల్లడించారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రీకాంత్ కు పెరోల్ ఏ రకంగా వచ్చిందో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఇది జరిగిన కొద్ది రోజులకే రౌడీ షీటర్ శ్రీకాంత్ అనుచరుడు జగదీష్, మరికొందరు రౌడీ షీటర్లు కోటంరెడ్డిని హత్య చేస్తే డబ్బే డబ్బు అంటూ మాట్లాడుకోవడం, ఆ వీడియో బయటకు రావడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ వీడియో జగదీష్ ఫోన్ లో దొరికిందా లేక అరుణ ఫోన్ లో దొరికిందా అన్నది సస్పెన్స్ గా మారింది. అసలు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ వ్యవహారంపై కోటంరెడ్డి కానీ పోలీసులు కానీ నిజాలు బయట పెడితేనే అసలు విషయం బయటకు వస్తుంది.